దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని ధ్యానవాక్యము ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యానవాక్యము ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుతాను. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలవాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడు. చక్కని చాలా ఆత్మీయ వాక్యమును మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రవక్త అయిన మలాకి గారు దేవుడు వచ్చు దినమును మరియు ఆ దినపు విలువను ఇందులో వివరిస్తున్నాడు. ఆయన వచ్చు దినము మహాభయంకరమైనది. దేవుని దినం గురించి మలాకి ఇస్తున్న సందేశం భయాన్ని కలిగించేదలా ఉన్నది కదా. దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించి వారిని తన పిల్లలుగా ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని స్వాస్థ్యము, దేవుని ప్రజ. తన పిల్లలు తన ఆజ్ఞలకు అనుకూలంగా జీవిస్తూ తనను సరిగ్గా ఆరాధిస్తే తాను వారిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసినట్టు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే దేవుడు తమను ప్రేమిస్తున్నాడు అనే సంగతిని ఇశ్రాయేలీయులు మరచిపోయారు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ప్రేమిస్తున్న సంగతే కాదు మర్చిపోయింది, అసలు దేవుణ్ణే విస్మరించారు. దేవుని అద్భుతాలు చూశారు, దేవుని ప్రేమను పొందారు. అన్ని కష్టాలలోనూ ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన ప్రతి పనిని చూశారు, అనుభవించారు. అయినా దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని కృపను కూడా విస్మరించారు. ఎందరో ప్రవక్తల ద్వారా దేవుని ప్రేమను ఆ ప్రజలకు వినిపించినా వారి మనసులు మాత్రం మారలేదు. దేవుని మాటలను, ఆయన ఆజ్ఞలను పాటించని వారిని, వినని వారిని శిక్షించుటకును ఆయన పట్ల విశ్వాస్యత కనబరిచిన వారందరినీ రక్షించే సంఘటనకై ఆయన వచ్చు దినమును సూచిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాట వింటున్నారు కదా. ఆయన పట్ల విశ్వాసత కనపరిచిన వారిని అందరినీ రక్షిస్తాడట. ఆయన ఆజ్ఞలను విని పాటించిన వారందరినీ శిక్షిస్తాడు. ఆ దినము అగ్ని వంటిది. పరిశుద్ధ గ్రంథములో ఒక చోట అంటాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా? ఆయనే అగ్ని. బట్టలపై ఉన్న మురికి పోగొట్టే సబ్బు వంటిది ఆయన మాట. క్లీన్ అయిపోతుందన్నమాట. గనుక మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మన విశ్వాస్యతను కాపాడుకొని ఆ భయంకర దినమున ఆయన రక్షణ మనము పొందుకోవాలి. ఆ భయంకర దినమున రక్షణ పొందుకుంటానికి ముందుగానే దేవుణ్ణి గుర్తించాలి. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని స్తుతించాలి. దేవుడు రక్షకుడు అని గుర్తించాలి. అప్పుడు ఆ భయంకర దినమున ఆయన రక్షణను ఖచ్చితంగా పొందుకుంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో, ఆయన మార్గములలో వెతికి అందులో మనము నడవాలి. ఆయన పరలోకాశీర్వాదాలు మనము పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. కృపగల ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను నిత్యము ఈ విధంగా మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. వినలేకుండా ఉన్నవారిని కూడా వినేటట్లుగా నాయన నీవు నీ యొక్క ప్రేమను కుమ్మరించు తండ్రి. ప్రభువా, నీ యొక్క రాకడ, నీ యొక్క నాయన వచ్చు దినము, అది ఎవరు సహించగలరు, ఎవరు ఓర్వగలరు అని నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను బట్టి అయ్యా, నీకు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళందరూ సహింపగలరు నాన్న. ఎవరైనా తండ్రి ఆ విషయంలో ప్రభువా వెనుకబడి ఉంటే తండ్రి, ఆ వెనుకబడినటువంటి ప్రజలను తండ్రి నాయన నీవు వారి యొక్క హృదయములను నీవు స్వాధీనములు ఉంచుకొని, వారి యొక్క మనసులను నీవు స్వాధీనములు ఉంచుకొని నిన్నే స్తుతించుకొనుచు నీకే స్తోత్రాలు చెప్పుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.